మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీకి చిత్తూరు మూలాలు బయటపడ్డాయి. పట్టుబడిన వారిలో చిత్తూరుకు చెందిన రణధీర్ విక్రమ్, అరుణ్ కుమార్ ఉన్నారు. రణధీర్ విక్రమ్ డెంటిస్ట్ గా పనిచేస్తున్నారు. అతనికి చిత్తూరు, బెంగళూరు, చెన్నైలో ఆస్తులున్నాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. చిత్తూరు టీడీపీ నేతలతో రణధీర్కు పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ నిరోధక చట్టం కింద ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్నారా లేదా డ్రగ్స్ విక్రయించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎలా వచ్చాయి అనే కోణంలో విచారణ జరుగుతోంది. అవసరమైతే చిత్తూరు పోలీసుల సహకారం తీసుకోనున్నారు బెంగళూరు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, చిత్తూరు ఈ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి చిత్తూరులో ఎంతమందిని గుర్తించారు? అంటే దాంతో సంబంధం ఉన్నట్లుగా వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంటారు, పోలీసులు వెల్లడిస్తున్న వివరాలు ఏంటి? హరీష, మీరు చెప్పినట్లుగా రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న బెంగళూరు రేవ్ పార్టీ మూలాలు చిత్తూరులో బయటపడ్డాయి. చిత్తూరు అంటే అరెస్ట్ అయిన వారిలో ఒక ఇద్దరు వ్యక్తులు చిత్తూరు వాసులుగా గుర్తించారు. ఒకటి రణధీర్ విక్రమ్, ఇంకో వ్యక్తి అరుణ్ కుమార్. నిజానికి రణధీర్ విక్రమ్ది చిత్తూరు నగరంలో చాలా పలుకుబడిన కుటుంబం. ఆయన తండ్రి కూడా చిత్తూరు వాసులకు బాగా సుపరిచితులు. వారికి పెద్ద ఎత్తున ఆస్తులు కూడా ఉన్నాయి. చిత్తూరులో, తమిళనాడు, చెన్నైలో, బెంగళూరులో ఆస్తుపాస్తులు ఉన్నాయి. అట్లాగే ఆయన స్వతహాగా డెంటిస్ట్, ఎండిఎస్ చేశారు, డెంటిస్ట్ చేశారు. అంతేకాకుండా బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధానంగా నేను పట్టుబడిన వాళ్ళు ఈ రణధీర్ విక్రమ్, అట్లాగే కాణిపాకం, చిత్తూరు పక్కన ఉన్న కాణిపాకం ఐరాల మండలానికి చెందిన అరుణ్ కుమార్. వీరిద్దరూ కూడా ఆ పార్టీలో పట్టుబడ్డారు. అయితే ప్రధానంగా వీరు మామూలుగా టికెట్ కొనుక్కొని ఆ పార్టీకి వెళ్ళారా, లేక ఆ పార్టీకి సంబంధించి ఏదైతే పట్టుబడిందో ఆ డ్రగ్స్ను వీళ్ళే సమకూర్చారా అనేది మాత్రం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. బెంగళూరు పోలీసులు మాత్రం ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వీరిద్దరు కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. వారిద్దరిపైన కూడా మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద ఇవరికే పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాకుండా ఇద్దరికి కూడా చిత్తూరుకు చెందిన పలువురు టీడీపీ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలామంది నాయకులకు వీరు అత్యంత సుపరిచితులుగా కొనసాగుతూ ఉన్నారు. అయితే వీరు బెంగళూరులో ఇదే పని చేస్తూ ఉంటారా, డ్రగ్స్ విక్రయిస్తుంటారా, లేక సాధారణంగా పార్టీల లైఫ్కి అలవాటు పడ్డ వీరు అలా పార్టీకి వెళ్ళారా అనేది మాత్రం ఇంకా కూడా తేలాల్సి ఉంది. నిజానికి బెంగళూరు పోలీసులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రధానంగా వీళ్ళే కొంపదీసి ఏదన్నా డ్రగ్స్ సమకూర్చారా అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. మరోవైపు అవసరమైతే చిత్తూరు పోలీసు సహకారం తీసుకోవాలని కూడా బెంగళూరు పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చిత్తూరుకు చెందిన రణధీర్ విక్రమ్ పేరు, అట్లాగే కాణిపాకంకు చెందిన అరుణ్ కుమార్ పేరు రావడంతో చిత్తూరు రాజకీయ వర్గాల్లో కూడా కలకలం రేగింది. వీరంతా కూడా చాలామంది నాయకులకు సన్నిహితులుగా ప్రచారం జరుగుతుంది. మరి పోలీసులు విభిన్న కోణాల్లో ఈ అంశంపైన దర్యాప్తు జరపాల్సి ఉంది. అయితే వీరిద్దరిపైన ఇదివరకు చిత్తూరులో ఎలాంటి కేసులు కూడా నమోదు కాలేదు. వీళ్ళు కేవలం రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తులుగానే చిత్తూరు వాసులకు గుర్తింపు తప్ప వీరికి నేర చరిత్ర కానీ వీరిపైన ఇదివరకు కేసులు కానీ ఏమీ లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, అందుకు సంబంధించిన లీడర్లకు సన్నిహితులుగానే వీరికి పేరుంది. మొత్తంగా పోలీసులు అన్ని కోణాల్లో కూడా ఈ అంశంపై దృష్టి సారించి విచారణ జరుపుతూ ఉన్నారు. హరీష. రైట్, థాంక్యూ మురళి.